సో హై వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. సో ఈరోజు సూర్య శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. సో ఆన్ స్క్రీన్ అర్జున్ సర్కార్ అండ్ రవి ఎలా అనిపిస్తుంది? ఆన్ స్క్రీన్ అర్జున్ సర్కార్ అండ్ రవి మీరు చూసారా కెమిస్ట్రీ? లైక్ ఐ ఫీల్ లైక్ ఆయన సెకండ్ హాఫ్లో హీరోయిన్ ఎంటర్ అవుతుంది, శ్రీనిధి ఎంటర్ అవుతారు. ఫస్ట్ హాఫ్లో నేను హీరోయిన్ అమ్మా అన్నంత కెమిస్ట్రీ ఉంటుంది. లెజెండరీ మన డైరెక్టర్ అసలు సముద్రకాని గారు. సో ఎట్లా ఉంది ఆ టైంలో ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? చిన్న భయం ఉంటుంది. పవన్ కళ్యాణ్ కాంబినేషన్, నెక్స్ట్ సాయి ధరమ్ తేజ్ గారి కాంబినేషన్. వెళ్ళిన సెట్లోకి వెళ్ళినప్పుడు సముద్ర గారు ఇలా భుజం మీద చేస్తే అరే యాక్టింగ్ అంటే ఏం కాదు, యాక్టింగ్ చేయకపోవడం యాక్టింగ్ అని ఒక చిన్న ఇన్పుట్ ఇచ్చి చేయబోన్నారు. ఈ సినిమా వచ్చిన తర్వాత అందరూ ఆ సౌండ్ మాత్రము ఎక్కడ వాళ్ళిద్దరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా శ్రీనిధి శెట్టి గారు అన్నారు కదా. సో యాంకర్ ని భయపెడదాం అనుకోని పాపం బాగుంది కదా అది. బ్రోలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, కానీ పవన్ కళ్యాణ్ కలవడం కానీ నాకు 15 minutes ఇంత డిస్టెన్స్ లో కూర్చునే అవకాశం కలిగింది, మాట్లాడే అవకాశం కలిగింది. చాలా రిమెంబరబుల్ పేజ్ అయిపోయింది. అంటే మీరు చూడొచ్చు, నాకు చెప్పేటప్పుడు కూడా నాకు తెలియకుండా ఆటోమేటిక్ గా చూస్తున్నాడు. షోస్ ఆన్ మై ఫేస్. అసలు మీరు ఎక్కడి నుంచి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే మీరు చాలా యాడ్స్ కూడా చేశారు, ఇవన్నీ అని విన్నా నేను. ఇది చిన్న ప్రాబిలిటీ బేస్ మీద ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ గోల్ ఉండాలి, అది ఆ పర్స్పెక్టివ్ మీద ఆలోచిస్తుంటే సినిమాలు అనుకున్నప్పుడు నేను పెద్ద ఇంట్రోవర్ట్ని. మరి ఇంత పెద్ద ఇంట్రోవర్ట్ యాక్టర్ అవ్వడం కష్టమేమో. సో హై వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు. హిట్ సినిమా ఎంత సూపర్ హిట్టో మన అందరికీ తెలుసు. సో నా సినిమా బాగోపోతే నెక్స్ట్ ఈ సినిమా చూడొద్దు అని అంత ఛాలెంజ్ కాన్ఫిడెంట్గా చెప్పిన మన నాని గారు నిజంగానే హిట్ కొట్టేశారు. ఆ విషయం మన అందరికీ తెలుసు. సూపర్ సక్సెస్లో ఉన్నారు. బట్ సక్సెస్లో ఉన్నా మనం ఇంకా వదులుతామా? ఇంటర్వ్యూ కోసం కంపల్సరీ మనం ప్రెషర్ చేసి ఆ హిట్ ప్రెషర్ మనం కూడా వాళ్ళ మీద పెట్టి మరీ తీసుకొచ్చాము. సో సూర్య శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సో చాలా మూవీస్ చేశారు. బట్ ఈ రోజు ఎండ్ ఆఫ్ ది డే నాకు ఈ రోజే దొరికారు ఆయన. బ్రో నుంచి నేను అడుగుతున్నాను, ఈ రోజు దొరికారు, అస్సలు వదిలే ప్రసక్తి లేదు. హిట్ విషయాలు, బ్రో విషయాలు, ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్ని తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేయండి. హాయ్ అండి. హాయ్ అండి. నమస్తే. నమస్తే. సో నేను బాగున్నాను. మిమ్మల్ని కలవడానికి నాకు బ్రో నుంచి ఇప్పుడు వరకు టైం పట్టింది. అదే నేను రెస్పాండ్ అవ్వడం కదా, అది కుదరలేదంటే ఆ టైంకి. అదే అంటున్నాను, రెస్పాండ్ లేకపోవడం అనేది లేదు. సో నిజంగా అలా మీ వర్క్ షెడ్యూల్, ఆ షెడ్యూల్ ఈ షెడ్యూల్ కుదరక మ్యూచువల్ టైం లైన్స్ మ్యాచ్ అవ్వక. సో ఇప్పటి వరకు హిట్ 3 ఎట్లా ఉంది సక్సెస్? అదే అండి, ఆడియన్స్ లవ్. నిన్న సక్సెస్ మీట్ జరిగింది, అక్కడ చెప్పినట్టు ఐసీ రియల్ ఆడియన్స్ లవ్ ఎలా ఉంటుందో రుచి చూశాను నాని గారు త్రూ. ఆ హిట్ 3 బ్లాక్ బస్టర్ వల్ల థియేటర్స్కి వెళ్ళాం. కరెక్ట్ పీపుల్తో, కరెక్ట్ ప్రాజెక్ట్, కరెక్ట్ టెక్నీషియన్స్తో వర్క్ చేస్తే మన వరకు ఎంతవరకు రీచ్ అవుద్దని నాకు హిట్ 3 చూపించింది అనమాట. సో చాలా ప్లెజర్గా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నేను ఐ కుడ్ సే నేను ఫెయిల్యూర్స్ చాలా చూసా, దట్స్ ఐ హ్యాండిల్ చేయడం అలవాటు అయిపోయినట్టుంది. అండ్ ఇప్పుడు సక్సెస్ అనేది మోర్ బాధ్యత. ఇప్పుడు నెక్స్ట్ చేసే వాటికి ఎటువంటి ప్రెషర్స్ ఇస్తుందో ఐ థింక్ చిన్న చిన్న తెలియని ప్రెషర్స్ వస్తుంది, చూడాలి. సో నాని గారితో స్క్రీన్ షేరింగ్ ఎలా ఉంది అసలుకి? నాని గారు ఫస్ట్ మీరు కలిసినప్పుడు అప్రోచింగ్ ఎలా ఉంది మీకు? నాని గారితో అంటే సినిమా చేసి స్క్రీన్ షేరింగ్ చెప్పేదాని ముందు ఐ వాంటెడ్ టు టెల్ యూ వన్ థింగ్. నేను ఈ 24 days వర్క్ చేసా, ఐఎమ్ అడిక్టెడ్ టు హిమ్. ఇప్పుడు నా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేసిన సెర్చ్ బటన్లో ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం అంతా ఆయన వీడియోలు చూపిస్తుంటుంది. అంత అడిక్ట్ అయిపోయి. బికాజ్ ఈ సినిమా చేసే ప్రాసెస్లో సినిమా గురించి నేర్చుకున్నాను. అంటే హిట్ 3 రాకముందే నాకు సినిమాని ఎలా చూడాలి, అంటే ఎంత ప్యాషనేట్గా ఉన్నారు ఆయన ప్రిపరేషన్ కానీ, ఆయన చేసే పద్ధతి కానీ, ఆయన చూసే విధానం కానీ సినిమాని చూస్తే నాకు అది పెద్ద లెర్నింగ్ అయిపోయింది. ఆఫ్టర్ సినిమా రిలీజ్ ఇదంతా బోనస్. హిట్ బ్లాక్ బస్టర్ అవ్వడం, తర్వాత మళ్ళీ ప్రీ రిలీజ్లో కలవడం, సక్సెస్ మీట్లో కలవడం, నిన్న మళ్ళీ దాని తర్వాత పోస్ట్ సక్సెస్ మీట్ కలిసి సినిమా గురించి మాట్లాడడం. ఆయనతో ఎంతసేపు ఉంటే అంత సినిమా లెర్నింగ్ దొరుకుతుంది. దట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్. సో నాని గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, సో అక్కడ ఎక్కువ కోపపడడం రాదు నాని గారికి, ఎక్కువ కోపంగా ఉండలేను అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో మీ సినిమా షూట్ జరిగేటప్పుడు నాని గారితో ఎలా ఉండేది, బాండింగ్ ఎట్లా ఉండేది? ఏమైనా సీన్ గురించి డిస్కస్ చేసేవాళ్ళ? అసలు ఎట్లా ఉండేది? నాని సార్ ఎట్లా ఉంటారు సెట్లో? అదే అండి, ఎవ్రీ సెకండ్ హీ థింక్స్ అబౌట్
ఆయన ఆడియన్స్గా కూర్చుని ఆయన సినిమా చూస్తుంటే ఈ షార్ట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అవన్నీ ఆలోచించుకుంటూ ఎప్పుడు ఆ ప్రాసెస్లోనే ఉంటారు. దెర్ ఇస్ నో ఒక సెకండ్ రిలాక్స్ అవ్వడం కానీ గ్రాంటెడ్గా తీసుకోవడం అలా ఏం జరగదు. ఆల్వేస్ అదే మూడ్లో ఉంటారు, సీన్ గురించి డిస్కస్ చేస్తుంటారు. ఇట్స్ ఎ గ్రేట్, అలా చూడడం చాలా బాగా అనిపిస్తుంటుంది. అండ్ సీన్ నాతో కమ్యూనికేషన్ ఫస్ట్ 2 days నేను నాన్నగారితో చేసినప్పుడు ఫ్యాన్ బాయ్ మూమెంట్. నేను ఇలా చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ ఆయన ఎలా చేస్తున్నారు తెలియకుండా చిన్న స్టబర్నెస్లో ఉన్నాను. ఫస్ట్ అయితే ఐ మిస్డ్ మై డైలాగ్, ఎగ్జైట్ అయిపోయి ఐ మిస్డ్ మై డైలాగ్. దెన్ హీ గేవ్ మీ అన్ ఇన్పుట్, ఫస్ట్ వర్డ్ గుర్తుపెట్టుకో సూర్య, డెఫినెట్గా మొత్తం గుర్తుండిపోద్ది. దెన్ ఇమీడియట్గా ఫస్ట్ వర్డ్ ఒకటే మిగిలినంతా వచ్చి చిల్డ్గా వదిలేసి ఫస్ట్ వర్డ్ గుర్తుపెట్టుకున్నా. దెన్ ఇమీడియట్ టేక్ ఓకే అయిపోయింది. దట్ వాజ్ ఇన్పుట్. నెక్స్ట్ డే నుంచి కంప్లీట్గా మీరు చూస్తున్న రవి వచ్చే సినిమాలో ఏదైతే రవి పర్ఫార్మెన్స్ ఉందో ఆ పర్ఫార్మెన్స్ వచ్చింది. ఫస్ట్ 2 days అయితే ఇట్స్ లైక్ కంప్లీట్ ఫ్యాన్ బాయ్ మూమెంట్. అబ్జర్వేషన్ మేబీ ఆయన్ని అంతగా అబ్జర్వ్ చేసి నేనే ఉంటానేమో నాకు తెలిసి సెట్లో. సో ఆన్ స్క్రీన్ అర్జున్ సర్కార్ అండ్ రవి ఎలా అనిపిస్తుంది? ఆన్ స్క్రీన్ అర్జున్ సర్కార్ అండ్ రవి మీరు చూసారా కెమిస్ట్రీ? లైక్ ఐ ఫీల్ లైక్ ఆయన సెకండ్ హాఫ్లో హీరోయిన్ ఎంటర్ అవుద్ది, శ్రీనిధి ఎంటర్ అవుతారు. ఫస్ట్ హాఫ్లో నేను హీరోయిన్ అమ్మా అన్నంత కెమిస్ట్రీ ఉంటుంది. అంటే లైక్ అంత స్క్రీన్ స్పేస్ దొరికింది నాకు, స్క్రీన్ స్పేస్ దొరికింది. మీకు ఈ మధ్య నేను కొన్ని మీమ్స్ చూస్తున్నాం, మొహం మీద అదే ఫిలిం త్రూ ఒకటి, అసలు మై హ్యాండ్స్ ఆఫ్ ఫ్రీజింగ్ ఆ డైలాగ్ ఒకటి, అవి వైరల్ రిపీటెడ్గా నాకు ఎవరో ఒకరు షేర్ చేస్తున్నారు. సో కంప్లీట్గా హిట్రీలో ఆయన కంప్లీట్ బ్రీతింగ్ స్పేస్లో ఉండడం, షోల్డర్ టు షోల్డర్ ఉండడం చాలా హ్యాపీగా అనిపించింది. లైఫ్ టైం ఇది నా టేక్ హోమ్ అనిపించింది. సో మీకు ఎట్లా ఫస్ట్ అసలు హిట్లో మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? హిట్లో నాకు బ్రో చేసిన తర్వాత బ్రో ట్రాన్స్లేషన్ నాకు ఎలా అయిందో నాకు తెలీదు. ఇట్ టుక్ టైం. నాకు ఒకసారి కాల్ వచ్చింది, హిట్ ఫ్రాంచైజ్ నుంచి వాల్ పోస్టర్ సినిమా నుంచి కాల్ చేస్తున్నాను. చంటి గారు అని చీఫ్ అసోసియేట్ ఉంటారు హిట్ 3, ఆయన కాల్ చేశారు. నేను సార్ చెప్పండి, హిట్ 3లో అనుకుంటున్నారు, ఒక రోల్ అనుకుంటున్నారు, కెన్ యూ కమ్ టు ఆఫీస్? యా వస్తానండి. వెళ్ళిన తర్వాత మన శైలేష్ గారు చిన్న బుక్ ఇలా చదువుకుంటున్నారు, రూమ్లో ఉన్నారు. నేను ఐ వాజ్ హాల్లో చూస్తే ఆ విజువల్ కనిపించింది. వెళ్ళాను, ఆయన వెళ్ళగానే ఆయన బుక్ పెట్టేసి చంటి గారు పరిచయం చేయగానే హాయ్ బ్రో హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారని చెప్పి, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇలా చిన్న సినిమాలు ఒక 2 సినిమాలు హీరోగా చేస్తున్నాను సార్ అంటే, మరి పర్వాలేదా ఇది రోల్ కదా నీకు ఓకేనా? ఎందుకు పర్వాలేదు సార్, నాకు ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ నాని గారు అని చెప్తే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ యూనివర్స్ ఎలా ఉంది, హిట్ యూనివర్స్ ఎలా ఉంటుంది, క్రైమ్స్ ఎలా ఉంటాయి, రవి రోల్ ఎలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకంతే. దెన్ ఆడిషన్ అడుగుతారేమో అనుకున్నా, బట్ ఆయనకి ఏదో నా మొబైల్ మీరు ఆడిషన్ ఇచ్చి హిందీలో ఏమైనా ఆడిషన్స్ ఇచ్చి ఉంటాయి కదా, అదేమన్నా ఉంటే చూపించండి బ్రో అంటే, నా దగ్గర ఒకటి ఫార్చునేట్లీ ఒక వీడియో ఉంది, హిందీ ఆడిషన్ చేసిన వీడియో ఒకటి ఉంది. సమ్ హిమేష్ రష్మిక సినిమాకి దేనికో హిందీ ఆడిషన్ ఒకసారి ఇచ్చా, అది కూడా సోల్జర్ రోలే. సో అది వీడియో అంటే చూపించాను, అది కొద్దిగా ఎమోషనల్ కంటెంట్. చూశారు, చూసి ఇట్స్ గుడ్ బ్రో, నేను నాని బ్రోకి అది సెండ్ యువర్ ప్రొఫైల్, మీ ఇన్స్టా అండ్ మీ ప్రొఫైల్ పంపిస్తాను, చంటి విల్ ఫాలో అప్ నెక్స్ట్ అని చెప్తే, అరౌండ్ ఒక 20 days తర్వాత ఎప్పుడు నాకు అభిలాష్ గారు లైన్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫోన్ చేసి నెగోషియేట్ చేయడం, ఆన్ బోర్డ్ అవ్వడం, ఇట్ హ్యాపెండ్ లైక్ దట్. అంటే అన్నీ మీ అసలు ఆల్ ఆఫ్ సడన్ రావడము, నాకు అన్ని బ్రో ఆపర్చునిటీ కూడా ఇట్స్ లైక్, నాకు బ్రో జరుగుతున్న విషయం తెలియదు, ఆ కాంబినేషన్లో సినిమా నా దగ్గర జనరల్గా నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంటుంది, తెలీదు అలా జరుగుతుందని తెలీదు. నేను ఏదో వేరే గ్రాటిట్యూడ్ నోట్ మీద వేరే సినిమా చేస్తున్నా, ఆ సినిమాలో హీరో రోల్ చాలా చిన్నదే, బట్ అక్కడ నుంచి నాకు ప్రొఫైల్ వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు కావాలన్నప్పుడు నా ప్రొఫైల్ వెళ్ళడం, నేను ఆ బ్రోలోకి వెళ్ళడం జరిగింది. సో నాకు కూడా తెలియదు, అంటే నేను జనరల్ ట్రెడిషనల్ మెథడ్స్ ఫాలో అవ్వను, అంటే లైక్ ప్రొఫైల్ పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళడం ఇటువంటి అవేం ఫాలో అవ్వాలి. ఎప్పుడు నా ఫార్చునేట్లీ నాకు వర్క్ త్రూ వర్క్ జనరేట్ అవుతూ వస్తుంది. అండ్ బ్రో ఆపర్చునిటీ అండ్ హిట్ 3 ఆపర్చునిటీ కూడా ఇది ఆ ప్రొఫైల్ ఎక్కడో వర్క్ త్రూ వర్క్ వెళ్ళే నాకు దొరికింది. సో దానిలో అసలు చేసేటప్పుడు మన సాయిధన్ తేజ్ గారితో కానీ అండ్ లెజెండరీ మన డైరెక్టర్ అసలుకి సముద్రకాని గారు, అవును. సో ఎట్లా ఉంది ఆ టైంలో ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? ఎక్స్పీరియన్స్ అండి, ఈ చాలాసార్లు బ్రో ప్రమోషన్ అప్పుడు కూడా చెప్పేస్తా, ఈ షార్ట్కి చెప్పడానికి ట్రై చేస్తా. నేను వెళ్ళిన ఫస్ట్ డే అప్పుడు ఐ డోంట్ నో నాకు బ్రోలో అంత స్కోప్ వర్క్ ఉంది అని తెలియదు. నేనేమనుకుంటే గుడ్ స్కిన్ కావాలి స్క్రీన్ మీదకి, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సాయిధన్ తేజ్ గారు ఉన్నారు, వీళ్ళు డిస్ట్రాక్ట్ చేయకుండా ఒకళ్ళు రియాక్షన్స్ ఇచ్చేవాడు కావాలనేమో తీసుకున్నారేమో అనుకున్నా. ఇది బికాజ్ ద ప్రాసెస్ ఆఫ్ నన్ను తీసుకున్న ప్రాసెస్ ఏంటంటే, వచ్చాను సెట్కి వచ్చాను,
సముద్రగని గారు కలవలేదు, ఆయన కలవలేదు, ఎవరు కలవలేదు, ఎవరు ఏది పిక్ చేయలేదు. కొడైటర్ గారు వచ్చి ఒక ఫోటో తీసుకుని వెళ్ళిపోండి అన్నారు. ఇలా అంటే మేబీ వీళ్ళకి అలా కావాలేమో, జస్ట్ ఓన్లీ సినిమాలో ప్రెజెన్స్ మాత్రం కావాలేమో అనుకున్నా. దెన్ వెన్ ఐ గెట్ ద స్క్రిప్ట్, ఫుల్ లెంత్ డైలాగ్స్ ఉండి ఇవన్నీ ఉన్న తర్వాత ఫస్ట్ షాట్ పడినప్పుడు నాకు అర్థమైపోయింది ఇది ప్రామినెంట్ రోల్ అని అర్థమైంది. అదే ఆ పర్స్పెక్టివ్లో ఉన్నప్పుడు ఇలా వెళ్ళినప్పుడు ఇట్స్ ఈజీ. సముద్రగని గారు చేసే ముందు కూడా స్క్రిప్ట్, నేను క్యారవాన్ స్క్రిప్ట్ ప్రిపేర్ అయిపోయి వచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ ఒక ఐడి, ఇప్పుడు డైలాగ్ వచ్చిందా, నెక్స్ట్ ఇంకొక ఐడి, డైలాగ్ వచ్చిందా, నేను ప్రిపేర్ అయిపోయి రెడీగా ఉన్నా. బట్ వాళ్ళకి తెలియదు కదా నేను ఎవరు, నేను ఏం చేస్తాను, అంత పెద్దగా ఏం తెలియదు వాళ్ళకి. చిన్న భయం ఉంటుంది. పవన్ కళ్యాణ్ కాంబినేషను, నెక్స్ట్ సాయి ధరమ్ తేజ్ గారి కాంబినేషను, వీడేమైనా టైం తినేస్తే పరిస్థితి ఏంటి, ఈ భయాల మీద ఆల్మోస్ట్ అడుగడుకు ఒక్కొక్క ఐడి అడిగేవారు అనమాట. వెళ్ళిన సెట్లోకి వెళ్ళినప్పుడు సముద్రగని ఇలా భుజం మీద చేస్తే, అరే యాక్టింగ్ అంటే ఏం కాదు, యాక్టింగ్ చేయకపోవడం యాక్టింగ్ అని ఒక చిన్న ఇన్పుట్ ఇచ్చి చేయబో అన్నారు. సరే వెళ్ళాను. ఫస్ట్ ఇంటర్వల్ సీక్వెన్స్ ఉంటుంది కదా, టార్చర్ నువ్వు అని ఒక ఉంటుంది కదా, అది తెలియకుండా సింగిల్ టేక్లో అయిపోయింది. లైక్ చిన్న మొమెంటరీ వచ్చింది. సముద్రగని ఆయన చెప్పిన ఇన్పుట్ కన్నా నాకు తెలియకుండా బాడీ కెమెరా పవర్ వెళ్ళిపోయి ఇలా ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. వెళ్ళిపోవడం గుడ్రా తంబి అన్నారు. కట్ అయిపోయి గుడ్రా తంబి అని సముద్రగని అక్కడ మౌంట దగ్గర నుంచి ఇలా అన్నారు. సాయి ధరమ్ తేజ్ గారు బాగా చేసాం అనేది సెకండ్ నుంచి అంతే. దట్స్ వాట్ తెలియకుండా ఫిక్స్ అయిపోయింది అనమాట. హ్యాపీ, ఐ మీన్ లైక్ హ్యాపీ పేజ్లో ఉన్నాను, చేసేయగలిగాను అనమాట. సో సాయి ధరమ్ తేజ్ గారి సెట్లో ఎట్లా అంటే మీ కాంబినేషన్ చాలా వరకు ఉంది కాబట్టి, సో ఎట్లా ఉండేవాళ్ళు సాయి ధరమ్ తేజ్ గారు మీతో? టూ హంబుల్ అండి, టూ హంబుల్, టూ సపోర్టివ్. మీకు ఇంతకుముందు నేను సక్సెస్ మీట్లో కాదు, ప్రీ రిలీజ్లో సక్సెస్ మీట్లో అని చెప్పాను. నేను ఒక చోట కౌంటర్స్ ఇవ్వాలి. సాయి ధరమ్ తేజ్ గారికి ఏంటంటే ఆ కౌంటర్స్ సముద్రగని గారికి స్లో మోషన్లో తీసుకుంటున్నారు ఆ షార్ట్స్. నాకేంటంటే ఆయన తెచ్చి కళ్ళల్లో చూసి నా కౌంటర్స్ నేను ఇచ్చేస్తున్నా. బ్యాక్ నుంచి ఎందుకు రా నీకు అంత తొందర అని సౌండ్ ఏంటని చూసి చిన్న ప్యానిక్నెస్ సముద్రగని గారు. ఏంటి ఆ షార్ట్ వరకు ఈయనవి చాలా స్లో మోషన్లో కావాలి, చాలా స్లో పేజ్లో కావాలి రియాక్షన్స్. నేను ఫాస్ట్ ఇచ్చేయడం వల్ల అవి ఫాస్ట్ అయిపోతున్నాయి. బట్ ఆయన అలా అనగానే సాయి ధరమ్ తేజ్ గారు లేదు మనోడు నా కళ్ళల్లో చూసి ఆ టైమింగ్లో చెప్పేస్తున్నాడు, లేదు చిన్న సపోర్ట్ ఇచ్చారన్నమాట. అది ఇంకా కంఫర్టబిలిటీ పెంచేసింది. సో ఎప్పుడు ఆల్వేస్ స్టార్స్ ఆల్వేస్ దే విల్ గివ్ ఎనఫ్ స్పేస్ టు వాళ్ళ కో యాక్టర్స్కి చాలా మంచి స్పేస్ ఇచ్చి యాక్ట్ చేయించుకుంటారండి. సో బ్రో బాగుంది. దాని తర్వాత ఇంకా చాలా ఇంకా పెద్ద ఫేజ్లో కనిపిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బ్రో టైంలో కూడా మీతో మాట్లాడాను. సో అది మంచి పెద్ద హిట్, మంచి స్క్రీన్ స్పేస్ కూడా దొరికింది. సో ఆ తర్వాత ఇంకా అనుకున్నంత సక్సెస్ రాలేదని నేను ఫీల్ అయ్యాను యాక్చువల్లీ. దాని గురించి థ్యాంక్ యూ ఫర్ దట్. బట్ యా, బ్రో తర్వాత ముందు కూడా వర్క్ చేస్తున్నాం. బ్రో తర్వాత నాకు కొద్దిగా వాల్యూ అడిషన్ జరిగింది. బ్రోకి ముందు ఏంటంటే పెద్ద లిస్ట్ చెప్పేవాడిని, పలానా చేసి అది ఇది ప్రొఫైల్లో చేసిన లిస్ట్ అంతా పంపించాడు, కానీ యాడ్లని అవన్నీ పంపించాను. బ్రో తర్వాత నుంచి అవి చెప్పుకోవడం తగ్గిపోయాయి, అవసరం లేకుండా పోయింది. బ్రో చేశానంటే ఇండస్ట్రీ పీపుల్, అట్లీస్ట్ ఇండస్ట్రీ పీపుల్ రికగ్నైజ్ చేయడం మొదలుపెట్టారు. సో బ్రో నుంచి ట్రాన్స్లేషన్స్ దొరికినాయి. ఈ మధ్యలో నేను హీరోగా ఇప్పుడు 3 రోజులు సెకండ్ సీజన్ నోట్ చేశాను. సో అది తెలుగులో బ్రో నుంచి ట్రాన్స్లేట్ అయింది. అండ్ చైనా పీస్ అని ఒక సినిమా చేశాను. అండ్ మాస్టర్ భరత్ నేను ఒక సినిమా చేస్తున్నాను. ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా నేను హీరోగా చేశాను. భవని రాజశేఖర్ గారు ఆయన ప్రొడ్యూసర్, శ్రీనివాస్ గారిని ఆయన డైరెక్టర్, నివాస్ గారిని ఒక ఎడిటర్గా ఉంటారు, అంతకుముందు ఆయన డైరెక్టర్. ఇవన్నీ బ్రో మధ్యలో. బట్ ఇవన్నీ కొన్ని కొత్త ప్రొడక్షన్స్ అవ్వడం, వాళ్ళు రైట్ టైంలో రైట్ ప్లేస్ కోసం వెయిట్ చేయడం, ఇంకా ప్రమోషనల్ ప్లాన్స్ చేసుకోవడం. కొత్త ప్రొడక్షన్స్ చిన్న హడిల్స్ ఉంటాయి, టైం హడిల్స్. వాళ్ళకి టైం వెళ్ళిపోతుంటుంది అన్నమాట. మోర్ ఆఫ్ టైమ్ అండ్ మనీ ప్లే ఉంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక రైట్ టైం చూసుకుని రైట్ టైంకి రావాలి. దానివల్ల అవి టైం తీసుకుంటున్నాయి. ఈ మధ్యలో నాకు మళ్ళీ హిట్ 3 ఒకటి దొరికింది. సో ట్రాన్స్లేట్ అవుతున్నాయి. బట్ యా, మీరు అన్నట్టు టపటప రిలీజ్లు దొరకలేదు. మోస్ట్లీ ఇప్పుడు దొరుకుతాయేమో. హిట్ 3 తర్వాత అవి వరుసగా దొరుకుతాయేమో. హిట్ 3 ఇప్పుడు రిలీజ్ అయింది, ఇది బ్లాక్ బస్టర్ అయింది. అండ్ 3 రోజెస్ సెకండ్ సీజన్ జూన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ రిలీజ్ అవుతుంది. సో హోప్ఫుల్లీ మీరు అప్పుడు ఎక్స్పెక్ట్ చేసింది ఇప్పుడు నిజం అవుతుంది అనుకుంటున్నాను. మేబీ యాక్చువల్లీ మీ గుడ్ టీమ్స్ ప్రెజెన్స్ ఉంది. సో మీరు చాలా బాగా చేస్తున్నారు, అంతా బాగుంది. సో మేము ఆ టైంలో కూడా మీతో మాట్లాడాను, చాలా బాగా చేశారండి మీరు, నెక్స్ట్ వీక్ నుంచి మీకు స్టార్ట్ అయిపోతుంది అన్ని 1 by 1 ఇంకా బాగుంటుంది అని చెప్పేసి. ఈ ఎనర్జీస్ ఆల్సో తెలియకుండా మాకు చిన్న బ్లెస్సింగ్స్ అవుతాయండి. ఎప్పుడైతే మన చుట్టుపక్కల వాళ్ళు మనం మంచి కోరుకుంటారు, ఆటోమేటిక్లీ దట్ గివ్స్ దట్ రిఫ్లెక్స్ ఇన్ అవర్ వర్క్. థ్యాంక్స్ ఫర్ దట్.
సో అదే నేను అంటున్నాను, అప్పుడే అనుకున్నాము, బట్ ఇప్పుడు లేట్ అయితే ఇంకొంచెం గట్టిగా కొట్టారు హిట్. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చారు. సో బ్రోలో ఐ మీన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, కానీ పవన్ కళ్యాణ్ కలవడం కానీ ఇది చాలాసార్లు చెప్పా. అది నాకు 15 minutes ఇంత డిస్టెన్స్లో కూర్చునే అవకాశం కలిగింది, మాట్లాడే అవకాశం కలిగింది, వర్క్ చేయడం అంతా ఓకే. ఇది అగైన్ ఇది చాలాసార్లు చెప్పేసి కాబట్టి చాలా షార్ట్గా చెప్తాను ట్రై చేస్తాను. నేను సెట్లో ఇలా కూర్చున్నా, పక్కన జరుగుతుంది, షూట్ జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారికి సాయుధం జరుగుతుంది, ఇలా కూర్చున్నా. షార్ట్ కట్ అవగానే ఒక వ్యక్తి ఇలా వస్తుంది, చిన్న సిల్అవుట్లో పవన్ కళ్యాణ్ గారు వస్తుంది. ఆయన కంఫర్ట్ ఉంటారా లేదా అని చెప్పి నేను లేచి వెళ్ళిపోతుంటే ఈ చేయి పట్టుకుని పర్లేదు కూర్చోండి అని చెప్పి ఆయన చైర్ దగ్గర వచ్చి సోఫా దగ్గర వచ్చి కూర్చోబెట్టి ఆయన ఇలా కూర్చుని ఎప్పటి నుంచి చేస్తున్నారు, పేరేంటి, ఏ ఊరు, ఇవన్నీ అడిగారన్నమాట. అడిగితే నేను టపా సెకండ్ గ్యాప్ తీసుకోకుండా ఆన్సర్ చేసి ఇంకేమన్నా అడగండి సార్ అనే పర్స్పెక్టివ్లో వెయిట్ చేస్తాను. ఈ లోపల వాళ్ళ అసిస్టెంట్ ఎవరో కొబ్బరి నీళ్ళు తీసుకొస్తే నాకు ఒక గ్లాస్ పంపించి ఆయన తీసుకుని గడగడ తాగేస్తా ప్రసాదం తాగినట్టు పెట్టిన తర్వాత ఇంకేమైనా అడుగుతారా లేకపోతే ఏంటి, చిన్న తెలియని ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా. ఇలా కూర్చుని కాస్త తెలియకుండా అలా బెండే అలా చూస్తూ కూర్చుని 15 minutes వరకు ఐ ఏబుల్ టు స్పెండ్ టైం. దాని తర్వాత ఆయన నెక్స్ట్ షాట్కి వెళ్ళారు. ఇంకా ఆ 15 minutes లైక్ చాలా రిమెంబరబుల్ పేజ్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ అనగానే అందరికీ ఒక చిన్న అంటే మీరు చూడొచ్చు, నాకు చెప్పేటప్పుడు కూడా నాకు తెలియకుండా ఆటోమేటిక్ గా చూస్తున్నాడు, షోస్ ఆన్ మై ఫేస్. ఎస్, అసలు రెడ్డిష్ అయిపోయింది. సో కనిపిస్తుంది డెఫినెట్ గా మీలో ఇది హ్యాపీనెస్. వీళ్ళంతా లెజెండరీ ఫిగర్స్ కదా, మోస్ట్ ఇన్స్పైరింగ్ ఫిగర్స్ కదా. వెన్ యూ ఏబుల్ టు వర్క్ విత్ దెమ్, పవన్ కళ్యాణ్ గారు, నాని గారు, ఇలాంటి వాళ్ళు అందరూ వాళ్ళతో వర్క్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ ఎందుకున్నారని మనకు కొంచెం అర్థమవుతున్నప్పుడు అరే మన జర్నీలో మనకి ఇది ఒక లెర్నింగ్ దొరికింది కదా. ఏం లేకుండా వచ్చిన వాళ్ళకి మనకి ఇవన్నీ చిన్న చిన్న లెర్నింగ్స్, అవి టేక్ హోము, ఇవి అంత ఈజీగా దొరకవు. ఆ విషయంలో నేను చాలా ఫార్చునేట్ అనుకుంటున్నాను. అసలు మీరు ఎక్కడి నుంచి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే మీరు చాలా ఐ మీన్ యాడ్స్ కూడా చేశారు ఇవన్నీ అని విన్నా నేను. సో అసలు కమ్ బ్యాక్, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ హోమ్ టౌన్ ఎక్కడ, అసలు మీకు అంటే బిజినెస్ నుంచి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను బేసిక్గా ఇది చిన్న ప్రాబిలిటీ బేస్ మీద ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ గోల్ ఉండాలి, అది ఆ పర్స్పెక్టివ్ మీద ఆలోచిస్తుంటే సినిమాలు అనుకున్నప్పుడు నేను పెద్ద ఇంట్రోవర్ట్ని. సో ఇంట్రోవర్ట్ సినిమాలు, యాక్టింగ్ బేస్ ఇన్స్టిట్యూట్ యాక్టరే, పెద్ద లైక్ కాలేజ్లో స్కూల్లో స్పెషల్గా చూడడం, హీరో అనడం, యాక్టర్స్తో పాజిటివ్ ఇవన్నీ చేసేవారు. సో తెలియకుండా మైండ్లో ఏదైతే హీరో అయిపోతాం, స్టార్ అయిపోతాం ఇవే ఉండేవి. బట్ చూసింగ్ టైంకి వచ్చేది ఏంటంటే మనకి మరి ఇంత పెద్ద ఇంట్రోవర్ట్ యాక్టర్ అవ్వడం కష్టమేమో, సో ఇంకేమన్నా మన స్కిల్ సెట్ అని నేను రాస్తూ ఉండేవాడిని. అట్ ది సేమ్ టైం కెడెట్ కెప్టెన్గా ఎన్సీసీ కెడెట్స్ని ట్రైన్ చేసేవాడిని. సో పీపుల్ హ్యాండ్లింగ్ స్కిల్ ఉంది, రైటింగ్ స్కిల్ ఉంది, సో ఐ కెన్ బి అ డైరెక్టర్ అని డైరెక్షన్లో దూకా. బట్ ఫార్చునేట్లీ దట్ త్రోడ్ మీ టు లైక్ నాకు ఏదైతే బేస్ ఇన్స్టిట్యూట్ ఉందో దాంట్లోకి తీసుకెళ్ళింది. ఫస్ట్ ఒక యాడ్ ఫిల్మ్తో స్టార్ట్ చేస్తాను, సుహాసిని మణిరత్నం గారితో ఒక యాడ్ ఫిల్మ్ చేశాను. అక్కడి నుంచి వర్క్ ఇప్పటిదాకా ప్రతిదీ అదే వేలో వెళ్తుంది అనమాట. నాన్నగారు ఎస్ఆర్ఎంటీలో లారీ డ్రైవర్గా చేసేవారండి. వెరీ పెద్దగా ఏం చదువుకోలేదు. బట్ ఫార్చునేట్లీ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏంటంటే దెర్ ఈజ్ నో క్వశ్చన్, ఎప్పుడు ఎందుకు ఇది అనే క్వశ్చన్ తెలుసో తెలియకో మమ్మల్ని సెల్ఫ్ సస్టైన్గా పెంచి వదిలేస్తారు అనమాట. దేనికి క్వశ్చన్ చేసేవారు కాదు. ఏమన్నా చెప్తే అన్నీ నీకే తెలుసురా, నువ్వే చూసుకో, ఈ టైప్లో అన్నారు. ఈవెన్ ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు కూడా నేను ఆన్ క్యాంపస్ జాబ్స్ వచ్చి నాకంటే జాబ్స్ వచ్చినాయి, నాకు ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ అంటే ఏమోరా నీకే తెలుసు, ఇప్పటిదాకా నువ్వే చేసుకున్నావు, నువ్వే చూసుకో అంతే. దెర్ ఈజ్ నో పుష్ బ్యాక్ ఇన్ మై లైఫ్ త్రూ మై పేరెంట్స్. సో స్వీట్ యాక్చువల్లీ చెప్పడం కూడా, ఎందుకు ఇంత బెటర్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు దట్టు లోయర్ మిడిల్ క్లాస్లో ఉంటూ, నాట్ అబో మిడిల్ క్లాస్ కూడా, చిన్న మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్లో ఉంటూ ఆ క్వశ్చన్ చేయకపోవడం, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోరా అనకపోవడం, ఇట్స్ లైక్ దట్స్ ఏ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ మై లైఫ్. మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? యాక్చువల్లీ మేము ముగ్గురు అన్నదమ్ములండి. పెద్దన్నయ్య ఆర్మీలో చనిపోయారు, హీ వాజ్ అ సోల్జర్. రెండో అన్నయ్య యూకేలో సెటిల్ అయ్యారు, నేను మూడో ఉంది. యాక్చువల్లీ సూర్య కూడా పెద్దన్నయ్య పేరు. నా బర్త్ నేమ్ శ్రీనివాస్. ఆయన చనిపోయినప్పటి నుంచి సూర్య శ్రీనివాస్ అని యాడ్ చేసేసుకున్నాను. దట్ బికేమ్ మై స్క్రీన్ నేమ్. చాలా బాగుంది నేమ్ కూడా. బట్ నిజంగా సోల్జర్ అన్నారు కాబట్టి టాపిక్ వచ్చింది కాబట్టి, ఒక 2-3 డేస్ నుంచి పాక్కి మనకి జరగడం, ఎంతోమంది సోల్జర్స్ నిజంగానే
వాళ్ళ ప్రాణాలు పెట్టి మనం ఈరోజు ఇట్లా హ్యాపీగా ఇక్కడ ఉన్నాము, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాము అంటే డెఫినెట్గా దే డిజర్వ్ అలాట్ అండ్ దే డిజర్వ్ అలాట్. అవి చెప్పలేమాట వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెడతారు అనేది మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం, అంత ఎఫర్ట్స్ పెడతారు. మీ బ్రదర్ ఇప్పుడు షేర్ చేసుకునే వాళ్ళ అక్కడ అసలు ఎలా? నేను చాలా చిన్నపిల్లలు ఉన్నాను, అంత షేరింగ్ అవన్నీ తెలిసేది కాదు. అప్పుడు చాలా చిన్నపిల్లలు ఉండి ఓన్లీ బ్రదర్హుడ్ తెలుసు అంతే. బట్ మేబీ ఉంటే మీరు ముగ్గురు అనగానే నాకు చిరంజీవి గారి సినిమా గుర్తొచ్చింది అనమాట. సో 3 brothers అనగానే ఒక లైక్ లాస్ట్ బ్రదర్ అంటే ఎక్కువ ప్యాంపరింగ్ ఉంటుంది ఇంట్లో, ప్యాంపరింగ్ అంటే మాకు ప్యాంపరింగ్ ఎప్పుడు ఎక్కడ లేదు, చిన్న సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాసెస్ అని బతికేస్తాం. స్కూల్ జాయిన్ అయ్యే వాళ్ళని వెళ్ళి చూసి స్కూల్ ఏదో బాగుంది, దీని ఫీజు ఎంత కనుక్కుని ఇంటికి వెళ్ళి డబ్బులు చెప్తే కట్టేసేవాళ్ళు, ఈ టైప్లో ఉండేది. బట్ గ్రేట్ కదా ఈ రోజు ఇక్కడ వరకు వచ్చారు అంటే, నాట్ ఈజీ. సో చూసే వాళ్ళకి నేనేమనుకున్నా అంటే ఫ్రాంక్లీ నేనే కదండి బేసిక్గా, సారీ బ్రేక్ చేస్తాను, నేనే కాదు మీరు నేమ్ ఎనీ యాక్టర్ ఈ డైనమిక్ ఫీల్డ్ చూస్ చేసుకుని వచ్చే ప్రతి ఒక్కరికి, నేమ్ ఎనీ యాక్టర్, నేమ్ ఎనీ టెక్నీషియన్, దే హ్యావ్ గ్రేట్ స్టోరీస్. వాళ్ళ వెనక చాలా పెద్ద మంచి స్టోరీస్ ఉంటాయి. ఎందుకంటే ఈవెన్ సెట్లో నుంచి ఒక సెట్ బైక్ కూడా దెర్ ఇస్ అ బిగ్ స్టోరీ టు బి దేర్. వాళ్ళు చాలా కష్టపడతారు, చాలా సినిమాని చాలా ప్రేమిస్తారు, మిగిలినవన్నీ పక్కన పెట్టి వీటిలో అంత ప్రాణం పెట్టి పనిచేస్తారు. కాబట్టి సినిమా సెట్లో ఉండగలగడం అనేది చాలా పెద్ద బ్లెస్సింగ్ అండి. అందుకే మీకు సినిమా యాక్టర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, వాళ్ళందరికీ స్పెషల్ అటెన్షన్ ఎందుకు దొరుకుతుంది అంటే ఎందుకని నా ఫీలింగ్. మీరు స్టార్టింగ్ సుహాసిని గారితో చేశారన్నారు కదా, సో ఫస్ట్ మీ యాడ్ ఫిలిం కదా ఐ థింక్ నాకు తెలిసి. సో ఎట్లా ఉంది అంటే మాట్లాడారా మేడంతో, ఎలా రియాక్ట్ అయ్యారు? అప్పుడు నాకు అసలు అదే కెమెరా ఫేసింగ్ కూడా ఫస్ట్ నేను ఎక్కడ ట్రెడిషనల్ యాక్టింగ్ అక్కడ నేర్చుకోవాలి. ట్రెడిషనల్ యాక్టింగ్ నేర్చుకుంది ఇక్కడ ఒకటి ఇట్ హ్యాపెండ్ లైక్ దట్, ఏడిగా జంప్ అయ్యాను. అప్పుడు నాకు ఏం చేయాలో కూడా తెలియదు, నాకు సీన్ కూడా చెప్పలేదు, షార్ట్ కూడా చెప్పలేదు. మార్క్ ఇచ్చారు, నుంచోమన్నారు డైరెక్టర్, నుంచోండి అన్నారు. అమ్మ వచ్చారు, సుహాసిని గారు వచ్చారు, మీరు ఇలా చేసి కెమెరాకి ఇలా చూడండి అన్నారు. అవునా ఓకే సరే వేసాను, ఆవిడ మీద చెయ్యేలా వేసుకుని ఇలా కెమెరా వైపు ఇలా చూస్తే అయిపోయింది, షార్ట్ అయిపోయింది. నెక్స్ట్ షార్ట్ డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ అంతా ఎలా ఉంది, అమ్మ ఇక్కడ కూర్చుంటా, నేను ఇక్కడ కూర్చుంటా, గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ అటు కూర్చుంటుంది, ఫుడ్కి ఇలా చూసి వావ్ అన్నారు. నేను ఇట్స్ లైక్ అది ఎలా జరిగింది కూడా తెలిసి చెప్పేసాను అంతే, అయిపోయింది, ఇట్ హ్యాపెండ్. ఆ యాడ్ చూసి మనకి ఏమన్నారు, వావ్ అన్నా అంతే కదా అన్నారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ మెమరీ. సుహాసిని గారితో ఫస్ట్ది మెయిన్ స్ట్రీమ్ ఆవిడతో చేయడం అనేది అది చాలా గ్రేట్ కదా. డైరెక్ట్ గా ఒక పెద్ద లెజెండరీ యాక్టర్తో, ఇందులో సుహాసిని గారితో అసలు టూ ఇమెచ్యూర్డ్ పేజ్లో ఉండేది. అసలు ఏం చేస్తున్నాం కూడా తెలియని పరిస్థితిలో ఉంటుంది. సో మీ హిట్ చూస్తే హిట్ టాక్ ఎంత వచ్చిందో వైలెన్స్ టాక్ కూడా అంతే ఉంది. వైలెన్స్. సో అసలు అందరూ, నేను శైలేష్ గారిని కూడా ఇదే అడుగుదాం అనుకున్నాను నెక్స్ట్. నేను సార్ ఏంటి సార్ బ్లడ్ అసలుకి పోసేసారా మీరు, ఇట్లా ఏం చేశారా అని చెప్పి అడుగుదాం అనుకుంటున్నాను. మీరు శైలేష్ గారిని గుర్తు చేస్తే కూడా నేను విషయం చెప్తా. జనరల్గా అందరూ మా సినిమా చూసిన మా వెంకీ కూడా చాలామంది శైలేష్ గారి సైకిక్ థాట్స్ ఉంటాయేమో, థ్రిల్లర్ క్రైమ్ థాట్స్ ఉంటాయేమో అనుకుంటాను. నేను ఫార్చునేట్లీ మన థియేటర్ విజిట్కి వెళ్ళినప్పుడు మంచి గ్యాప్లో ఆయన ఒక ఐడియా చెప్పారు, అదిరిపోయింది. రామ్ కామ్ అంటే హీ హ్యాజ్ అనదర్ సైడ్, అది బయటకు వస్తే ఇంకా చాలా బాగుంటుంది. చేస్తారు, తొందరలో చేస్తారు నాకు తెలిసి. హీజ్ మల్టీ టాలెంటెడ్ అండి, లైక్ బండిల్ ఆఫ్ టాలెంట్. చాలా చోట్ల కూడా చెప్పా, మనం ప్రతి క్లాస్లో ఒక స్టూడెంట్ ఉంటాడు చూడండి, అన్ని యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తుంటారు, ఎప్పుడు చదువుతారో అర్థం కాదు, చాలా యాక్టివ్గా ఉంటారు, బంక్ కొడుతుంటారు, సినిమాలకు వెళ్తుంటారు. ఈ టైప్లో ఒక స్టూడెంట్ ఉంటాడు, కానీ తనే క్లాస్ ఫస్ట్ వస్తుంటాడు. ఈయన ఆ టైపు, అందరికీ టైం ఇస్తారు, అందరితో మాట్లాడతారు, కానీ క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ భలే ఉంటుంది. సో డెఫినెట్లీ ఆయన దగ్గర నుంచి నేనైతే మంచి రామ్ కామ్లు, కామెడీలు ఎక్స్పెక్ట్ అవి వస్తే అదిరిపోద్ది అనిపిస్తుంది. మీరు అంటుంటే నేను షాక్గా ఉన్నాను అనమాట. ఇంకా కొంచెం ఆ డైనమాలో ఉన్నా. శైలేష్ గారి గురించి ఏమైనా చెప్పేది? ఆయన గురించే, ఆయన దగ్గర బ్యూటిఫుల్ రామ్ కామ్ నేను విన్నా కాబట్టి నేను ఎగ్జైట్మెంట్ చెప్పగలుగుతున్నాను. ఐ మీన్ సక్సెస్ఫుల్గా నాని గారు అన్నారు, కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది, వీ షుడ్ డూ ఏ కామెడీ ఫిల్మ్ అని చెప్పి శైలేష్ గారు అన్నారు. అది మేబీ మీరు ఇంకా చూసుంటారు. లేదు చూసాను, బట్ ఇంకా ఆ సినిమాలో నుంచి బయటికి రాలేదు. బేసిక్గా హిట్ సినిమాలో నుంచి ఆ సెకండ్ హాఫ్, ఎస్పెషల్లీ ఆ సెకండ్ హాఫ్లో నుంచి ఇంకా బయటికి రాలేదు. నాని గారు ఎలివేషన్ ఒక
రేంజ్లో చూపించింది ఇది అంటే కనుక ఇదే అని చెప్పచ్చు. దట్ ఇట్స్ సో ఆర్గానిక్. అదేదో మనం ఏదో వైలెన్స్ కోసం వైలెన్స్ చేశారన్నట్టు ఉండదు, మీకు ఆర్గానిక్గానే ఉంటుంది. ఎస్ ఇది జరుగుద్ది, ఇలా జరుగుద్ది, ఇలా చెయ్యొచ్చు, ఇలా చెయ్యాలి కూడా అనే ఫీలింగ్. నిన్న నాన్నగారు చెప్తుంది, నాన్నగారు వాళ్ళ అమ్మగారు అన్నారంట, మామూలుగా ఆవిడ పొగడరంట, అలాంటి వాళ్ళని అలాగే చేయాలిరా అన్నారంట. సో యా బాగా వర్కౌట్ అయింది. అండ్ సో ఇంకొకటి ఏంటంటే ఒక ఫేస్ ఆఫ్ పీపుల్ కూడా ఇది అంటున్నారు. సో శైలేష్ గారు హిట్ 1 హిట్ 2లో స్టోరీ బాగుంది, హిట్ 3లో ఎలివేషన్స్ కోసం స్టోరీ ఏమన్నా తగ్గించారా అనే ఒక చిన్న టాక్ కూడా వినిపిస్తుంది. అంటే ఫస్ట్ సెకండ్ దీనిలో ఉన్న ఒక స్టోరీ దీనిలో మిస్ అయిందా అనిపించింది. అంటే కొంచెం కొన్ని సెకండ్ హాఫ్ ల్యాగ్స్ ఉన్నాయనే టాక్ కూడా ఉంది, దాని గురించి ఏమంటారు? అలా అంటే ఉందా? బేసిక్గా నెంబర్స్ కానీ సినిమా మేము వెళ్ళినప్పుడు థియేటర్లో ఆడియన్స్ రిసెప్ట్ అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క టార్గెట్ ఉంటుందండి. ఒక్కో సినిమా ఓ టార్గెట్తో చేస్తుంటారు. బట్ ఈ సినిమా ఏదైతే టార్గెట్తో చేస్తారో ఆ టార్గెట్ రీచ్ అయ్యారు. అంటే నాని గారిని ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. చిన్న కమర్షియల్ మసాలా నచ్చ మరి అని కూడా తెలియదు, ఆ టోన్లో ఉంటూ కథ చెప్పడం ఉన్నది. ఇది బ్లెండ్ ఆఫ్ టూ, ప్రాపర్ కథ చెప్తూ ఒక కమర్షియాలిటీని యాడ్ చేసిన సినిమా అని నా ఫీలింగ్. హిట్ అది వర్కౌట్ అయింది. ఆడియన్స్ అసలు నేను సింగిల్ స్క్రీన్స్లో చూడాలి సినిమా. మీరు ఏ సినిమాకైనా 100 మంది 100 రకాలుగా చెప్తారు, బట్ ఇట్స్ యునానిమస్గా ఇది బ్లాక్ బస్టర్ అయింది, డబ్బులు వచ్చినాయి. లేదు అందరు అంత కాన్ఫిడెంట్ గా నా నెక్స్ట్ సినిమా చూడొద్దని చెప్పి అంత కాన్ఫిడెంట్ గా నాని గారు తప్ప ఎవరు చెప్పరు. రీసెంట్ డేస్ లో ఆయన ప్రొడక్షన్ లో వచ్చిన కోర్ట్ సినిమా కానీ, అండ్ సో నెక్స్ట్ హిట్ 3 ఇప్పుడు వచ్చిన హిట్ 3 కానీ ఆయన అలానే చెప్పారు. అంటే చాలా మంది శైలేష్ గారు అనగానే ఇంకొంచెం మోర్ స్టోరీ మీద ఇంకొంచెం ఫస్ట్ సెకండ్ చూసి ఆ ఎక్స్పెక్టేషన్స్ లో ఉండిపోయారు. బేసిక్ గా చెప్పాలంటే ఒక కొంతమంది వాటి టార్గెట్ వేరు, దీని టార్గెట్ వేరు. బట్ నాని గారిని ఇంకా నెక్స్ట్ వచ్చేది ప్యారడైస్ ఇంకెలా ఉండిద్దా అనుకుంటున్నాం. నేను కూడా మీకులాగా వెయిట్ చేస్తున్నాను. సో అరేబియన్ అఫైర్స్ చూసారు కదా, హోటల్ ఎంత బాగుంది, నచ్చిందా మీకు? చాలా బాగుందండి, చాలా ప్లెజెంట్ గా ఉంది. సో ఇక్కడ ఇంకొక స్పెషల్ అన్నమాట మీకోసము, చూడొచ్చు మీరు. థ్యాంక్ యూ. ఏంటిది? ఓ నిజంగా స్పెషల్ అండి. హౌ ఇట్ హ్యాపెండ్? సో ఇది ఇప్పుడు వరకు యాక్చువల్లీ అన్ని బ్లాక్ అండ్ వైట్ లో వస్తుంది, ఫస్ట్ టైం ఇన్ కలర్ లో హైదరాబాద్ లో. నేను తాగాలనిపించట్లేదు, అంత బాగుంది. బాగుందా మీ పిక్చర్? అండ్ ఎట్లా ఉంది మా సర్ప్రైజ్? నైస్ అండి, చాలా బాగుంది. అంటే సో ఇక్కడ మీరు చూస్తే కనుక మీకు అంబియన్స్ కూడా చాలా మేబీ అన్ని అలా కలిసి వైట్ బ్యాక్గ్రౌండ్, ఈ బ్లూ షర్ట్, ఇక్కడ ఇది ఉంది కదా దాని దగ్గర ఈ కాఫీ, చాలా బాగుంది. అంటే ఐ ఫీల్ సో గుడ్. డెఫినెట్ గా మీరు విజిట్ చేయండి. సర్ప్రైజ్ అనడానికి నాకు జనరల్ గా పెద్ద రియాక్ట్ అవును. ఐ ఫీల్ గుడ్. ఓకే, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందుకనే మీరు ఇంట్రోవర్ట్ అన్నారు కదా, సో నేను అనుకున్నాను కాఫీయా, ఓకే కాఫీ అనుకుంటారు, సో చిన్న సర్ప్రైజ్ లాగా చేద్దాము. అదే నేను అనుభవాను, ఇప్పుడు ఎందుకంటే కాఫీ ఇంటర్ అయిపోయింది చదువు అందా అనుకున్నా. బట్ వెన్ ఐ సీ దిస్, యా వెరీ గుడ్. సో చూస్తే ఇంకా హిట్ 3 తర్వాత శైలేష్ గారు 4 కూడా ఒక హింట్ ఉంది. సో 4 లో కూడా ఎట్లా ఉండబోతుంది ఏమైనా చెప్తారా? దాని గురించి ఏమైనా హింట్ మీరు ఇస్తారా? అది నాకు డిస్కషన్ ఎప్పుడు చేయలేదు. ఐడియా అయితే రెడీగా ఉంది అన్నారు మామూలుగా డిస్కషన్లో. ఐ థింక్ స్క్రీన్కి అది రాయాలనుకుంటే మీన్ వెల్ నేను రామ్ కామ్ ఒకటి ఐడియా విన్నాయింది. నెక్స్ట్ రామ్ కామ్ లో ఉంటున్నారా మీరు? అయితే తెలియదండి, టచ్ వుడ్ ఆయన విజన్కి మళ్ళీ ఉంటే బాగుందని ఫీలింగ్ వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. శ్రీనిధి శెట్టి, సో టాప్ హీరోయిన్, కేజీఎఫ్ లాంటి పెద్ద హిట్ తర్వాత మళ్ళీ తను తెలుగులో చేస్తుంది ఇప్పుడే. సో డైరెక్ట్ తెలుగు ఫిలిం ఇది, డైరెక్ట్ తెలుగు ఫిలిం, యా ఫస్ట్ తెలుగు ఫిలిం, డైరెక్ట్ తెలుగు ఫిలిం. సో తను ఎట్లా ఉంది? సో ప్రమోషన్స్ కూడా తను చాలా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది కదా, సో ఎట్లా ఉంది ఏంటి ఆన్సర్? షీఈస్ టూ గుడ్ అండి. జనరల్గా కేజీఎఫ్ హీరోయిన్ మనం ఆ కేజీఎఫ్లో చేసిన క్యారెక్టరైజేషన్ బేస్ చేసి చూస్తాం కదా, మనం చిన్న స్లో మోషన్లో చూస్తుంటాం, యారగెంట్ ఏమో అనుకుంటాం. నేను చాలామందితో పనిచేయాలి, నేను హీరోగా చేసిన వాటిలో హీరోయిన్తో కూడా చేశాను, వాళ్ళు తక్కువ చేయడం అని కాదు, కానీ అంత కేజీఎఫ్ స్కేల్ ఆఫ్ సినిమా చేసి అంత గ్రౌండెడ్గా ఉండి హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని ఒక చిన్న క్వశ్చన్ అయితే రన్ అవుతానే ఉంది ఎప్పుడు. ఈవెన్ నిన్న సక్సెస్ మీటప్ తర్వాత కూడా కలిసి కూర్చున్నాం అందరం, అప్పుడు కూడా ఇట్స్ లైక్ వెరీ వెరీ మన ఫ్యామిలీలో చాలా చకచక మాట్లాడుతుంటారు చూడండి. నేను కేజీఎఫ్ హీరోయిన్, నేను హిట్ 3 హీరోయిన్, ఇవి లేవు. చాలా గ్రౌండెడ్ ఉన్నారు, చాలా హంబుల్ ఉన్నారు. అవి అందరినీ చాలా
మీరు చూసారు ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడతారు, తర్వాత అది అంత చక్కగా మాట్లాడతారు. సో మీ హిట్ సినిమా వచ్చిన తర్వాత, హిట్ 3 సినిమా వచ్చిన తర్వాత అందరూ ఆ సౌండ్ మాత్రము ఎక్కడ రీల్స్ లో చూసినా మీరు ఏమైనా గట్టిగా అట్లా సౌండ్ చేస్తే మేము కూడా అయ్యో అది క్రెడిట్ దాన్ని అంటారు నాని గారి ట్రైట్ అది ఆ సినిమా వరకు. సో ఎక్కడ చూసినా రీల్స్ లో కానీ ఎక్కడ చూసినా ఆ సౌండ్ అలా అసలుకి వాళ్ళిద్దరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా శ్రీనిధి శెట్టి గారు మధ్యలో అన్నారు కదా, అంటే నేను ఇప్పుడే చెప్పమని తర్వాత చెప్పమని సో యాంకర్ని భయపెడదాం అనుకొని పాపం బాగుంది కదా అది. సో ఆన్ స్పాట్ ఇంప్రూవైజేషన్ అది చాలా బాగా చేశారు. ఇది ఏ అన్నాడు ఆన్ స్పాట్ అని కాదు, బేసిక్గా అర్జున్ సర్కార్ క్యారెక్టర్ వర్కౌట్ అవడం కోసం ఐ ఫీల్ ఆయన కొన్ని ట్రైట్స్ పెట్టుకున్నాడు ఇలా, ఇదొకటి. అండ్ ఆ క్యారెక్టర్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, మీకు ఇన్వెస్టిగేషన్ టైంలో ఒక చిన్న లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఆ లాంగ్వేజ్ చిన్న మీరు గమనిస్తే చిన్న దగ్గు కూడా ఉంటుంది. అంటే ఆయన క్యారెక్టర్ని కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయడం గురించి ఆ మధ్య మధ్యలో దగ్గుతూ ఉంటారు. ఈ చిన్న క్యారెక్టర్ ఎలిమెంట్స్ యాట్రిబ్యూట్స్ పెట్టుకుని అవి కంటిన్యూస్గా ఎక్కడొస్తే బాగుంటుంది అడాప్ట్ చేసుకున్నారు. సో అవన్నీ ఉండడం వల్లే ఐ ఫీల్ సో మీ సెకండ్ హాఫ్ అంత ఆర్గానిక్ ఫీల్ అయ్యారు నా ఫీల్. సో స్టార్టింగే చెప్పారు ఫ్యామిలీతో అదేం చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళొద్దు, బట్ ఎస్పెషల్లీ చిన్నపిల్ల అనగా నాకు గుర్తొచ్చింది ఆ కత్తి మూమెంట్ ఉంటుంది కదా. సో అది అసలుకి థాట్ అసలు మీరు చెప్పేటప్పుడు నేరేషన్ చెప్పేటప్పుడు చెప్పారా అంటే అలా? అంటే బేసిక్గా నాకు నెరేషన్ జరిగేటప్పుడు ఏంటంటే క్రైమ్స్ ఎలా ఉంటాయి, వాట్ ఆర్ ద క్రైమ్స్, వాట్ ఆర్ ద హిట్ 3 యూనివర్స్ హోల్డ్స్, అండ్ రవి అనేవాడు ఏం చేస్తాడు, రవి అనేవాడు హౌ హీ కాంట్రిబ్యూట్ టు ద హిట్ 3 అండ్ అర్జున్ సర్కార్, ఇవి చెప్తారు. ఓవరాల్ సినిమా చెప్పరండి. సో కానీ మీరు చూసినప్పుడు ఆన్ స్క్రీన్ మీ రియాక్షన్ ఏంటి? వావ్ మూమెంట్స్ అన్నీ నాకు సినిమా అంతా. నేను చూడడం మాత్రం ఏఎంబీలో చూసా. ఏఎంబీ ఆల్మోస్ట్ అంతా మనం బాగా చదువుకున్న వాళ్ళు వైట్ కలర్ ఇవన్నీ చూస్తాం కాబట్టి పెద్దగా నేను మేబీ ఆ సౌండ్ సిస్టమ్కి దేనికో చాలా ప్లెజెంట్గా చూసాను, అంత సినిమా చూసా. వెన్ ఐ సీ ఇట్ ఇన్ సింగిల్ స్క్రీన్స్లో చూసినప్పుడు బ్యాడ్ ఉందండి ఎక్స్పీరియన్స్. చిన్న హ్యాలో సౌండ్ ఆ ఎక్స్పీరియన్స్ అప్పటి నుంచి అనిపించింది నాకు నెక్స్ట్ సినిమా చూసి సింగిల్ స్క్రీన్లో చూడాలి నేను. ఆ రెసిప్రొకేషన్ వాళ్ళ ఇక్కడ జరుగుతుంది, మన డైలాగ్ సగం వినిపించవు కానీ ఆ మంచి ఫీల్ ఉంటుంది. వాళ్ళు అలా అరుస్తుంటుంది పేపర్స్ అంటే దే రియాక్ట్ విత్ ద సీన్, దే ఎంపథైజ్ విత్ ద క్యారెక్టర్స్, దే ట్రావెల్ విత్ ద క్యారెక్టర్స్. నాని గారి నుంచి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అండి? మామూలుగా షూట్ అయిపోయింది, లాస్ట్ ఆఫ్ ద షూట్ మన ర్యాపప్ వీడియో తీశారు, అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ సార్ నాకు ఇది మంచి వర్క్ యూ సో గుడ్ సూర్య, యూ డిజర్వ్ ఇట్ అనే ఒక మాట అన్నారు. ఐ ఫీల్ సో గుడ్. సో బయట ఇండస్ట్రీ నుంచి మీకు ఇండస్ట్రీలో ఇంకా ఎవరు క్లోజ్ పర్సన్స్ అంటే ఇన్ ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు కదా, సో మీ ఇండస్ట్రీ ఐ మీన్ హ్యాపీ అవ్వచ్చు సాడ్ అవ్వచ్చు వెంటనే షేర్ చేసుకోవాలి అంటే ఇండస్ట్రీలో మీ ఫ్రెండ్స్ అంటే ఎవరు చెప్తారు? నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఇండస్ట్రీ నా ఫ్రెండ్స్ వెంకీ కుడుముల వాజ్ మై రూమ్మేట్ అంతకుముందు. నాకు మొన్న ఇలా ఒకరిని అలా కార్లో వెళ్తుంటే మొత్తం అంతా అలా పడతా వచ్చింది, చిన్న గ్రాటిట్యూడ్ విజువల్స్ పడతా వచ్చింది, నేను ఎవరెవరికి గ్రాటిట్యూడ్స్ ఉన్నాను అని పడతా వచ్చినప్పుడు ఫస్ట్ వెంకీ గుర్తొచ్చాడు. వెంకీకి ఫోన్ చేశారే ఐ ఫీల్ సో గుడ్ రా, నువ్వు పలానా వాళ్ళు పరిచయం చేయడం వల్ల నాకు పోర్ట్ఫోలియో జనరేట్ అయింది, అటు నుంచి యాడ్ వచ్చింది, ఐ షేర్డ్ విత్ హిమ్. ఒకసారి నాకు నాకు యాక్చువల్గా సోలో డ్రైవింగ్లు ఇవన్నీ పెద్ద ఆ ఫ్యాంటసీ ఏం లేవు, బట్ మొన్న వేరే ఫంక్షన్కి వెళ్తూ ఒక్కడనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే తెలియకుండా ఒక చిన్న ఓవర్వెల్మింగ్ ఫీల్లో ఉన్నప్పుడు ఇవన్నీ పడతా వచ్చినాయి అన్నమాట. మన లైఫ్లో ఎవరెవరు నేను ఈ స్టేజ్లో ఉండడానికి కారణం వాళ్ళందరూ అలా వచ్చారు. వాళ్ళు ఫస్ట్ గుర్తొచ్చింది వెంకీ, అండ్ దెన్ కార్తిక్ అని చెప్పి ఇప్పుడు కన్నడ సినిమా హంబ్లే ప్రొడక్షన్స్లో శివన్నతో సినిమా చేస్తారు తను, ఇలా చాలామంది గుర్తొచ్చారండి, బట్ మోస్ట్లీ ఫస్ట్ వీళ్ళిద్దరు గుర్తొచ్చారు. వెంకీ కుడుముల గారు. సో తన డైరెక్షన్లో మరి ఎప్పుడు చేస్తున్నారు మీరు? మనది రైడింగ్లో సెటప్ అవ్వాలి. యాక్చువల్లీ సినిమా ఇద్దరు కలిసే చూసాం, హిట్ 3 ఇద్దరు కలిసే చూసాం. ఓకే, తన కాంప్లిమెంట్ ఏంటి అంటే బేసిక్ బాగా దగ్గర కాంప్లిమెంట్లు, బట్ వాడు ఏమన్నా బాగా చేస్తారా, బాగుంది, బాగా స్పేస్ కూడా దొరికింది అంటే మామూలుగా మీరు చాలా ఇంట్రోవర్ట్ కాబట్టి మేబీ అడగారేమో అనుకున్నాను. అని నేను ఎవరు ఆస్క్ అని ఎవరిని అంటే నేను ఐఎమ్ నాట్ ఏ పర్సన్ హూ ట్రిగర్స్ ద కాన్వర్జేషన్, బట్ ఐఎమ్ ఏ పర్సన్ హూ లిజన్స్ ద కాన్వర్జేషన్. ఓ నైస్. నేను చాలా ఓపిక్గా అన్నీ అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఏ గ్రూప్లో అంటే చాలా మోస్ట్లీ మరీ బాగా క్లోజ్ అయిపోతే ఇంకొకటి వస్తుంది. బేసిక్ ఇంట్రావర్ట్లు అంతే నా ఫీలింగ్ అంటే ఇంట్రావర్ట్లు ఎందుకు అవుతారంటే వాళ్ళకి నోడదులు ఎక్కువ ఉంటుంది.
దానివల్ల ఇంట్రోవర్ట్లు అవుతారు. సో ఆ రకంగా అయిన ఇంట్రోవర్ట్ అని నేను అనుకుంటున్నా. బాగా క్లోజ్ అయిపోతే ఆ వర్షన్ ఓపెన్ అయిపోద్ది. బట్ అంటిల్ అండ్ దెన్ అప్పుడు కూడా నేను లిజన్ బాగా ఎక్కువ వింటాను. వినడం అనేది చాలా మంచి క్వాలిటీ అని నేను నమ్ముతాను. సో ఆ కాన్వర్సేషన్ అబ్జర్వ్ చేయడంలో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. సో హ్యాపీ అంతా బాగానే నడిచింది. సో కానీ కొన్ని టైమింగ్స్ ఉంటాయి, లో టైమ్స్. అరే వచ్చాము, చాలా జాబ్స్ ఉన్నాయి, మంచి స్టడీ బ్యాక్గ్రౌండ్ ఉంది, మనం ఇంకా ఇలా కాకుండా ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి అంటే ఆబ్వియస్లీ ఎంత పెద్ద పొజిషన్కి వెళ్తే కానీ సినిమాలో ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో అలాంటి ఆపర్చునిటీస్ వదులుకొని వచ్చాము. లేదు ఏదైనా ఒక ఎందుకు వీళ్ళు మనల్ని ఇలా చూస్తున్నప్పుడు మనం ఎందుకు ఇక్కడ ఉండాలి, అవసరమా, ఇలాంటి లో ఫేసెస్ ఉంటాయి. అందులో ఇంట్రోవర్ట్ అనే వాళ్ళు ఇంకొంచెం అసలు ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళు. సో మీరు అలా ఫీల్ అయ్యి బ్యాక్ వెళ్దామా లేదా అవసరమా అలా అనుకున్న టైమింగ్స్ ఉన్నాయి. ఆ టైంలో మీరు ఓవర్కమ్ చేయడం అంటే ఎలా చేశారు? ఇది దూకేటప్పుడు ఫస్ట్ ఎంట్రీ అప్పుడే ఓవర్కమ్ చేస్తాను. ఎలా అంటే ఇవన్నీ వస్తాయేమో అని నాకు ఆన్ క్యాంపస్ వచ్చినప్పుడు డబ్బులు సంపాదించుకుంటూ ఇటు చేద్దామని చిన్న థాట్ ఉండే. బట్ 2 daysలో ఆ థాట్ తీసేసి చావరేవో ఇందులోనే పడదాం, ఇందులోనే డబ్బులు సంపాదిద్దాం, సేఫ్టీ నెట్స్ ఏం వద్దు. సేఫ్టీ నెట్స్ ఉండే కొద్దీ ఇటువంటి థాట్స్ వస్తాయి. అరే అక్కడ ఉంటే బాగుండదేమో, అక్కడ డబ్బులు ఇంకెక్కువ వస్తాయేమో, లేకపోతే అక్కడ ఇంకోటి. నేను ఏ సేఫ్టీ నెట్స్ పెట్టుకోవాలి, వేరే ఆప్షన్ లేదు, ఇవే చేయాలి, ఇందులోనే ఉండాలి. సో దెన్ ఇట్ షోస్ యూ వే. అది నమ్మి దిగాను. సో లో పేజెస్ అనేవి ఇక్కడైనా కాదు ఎక్కడైనా ఉంటాయండి, ఏ ఫీల్డ్లోనే ఉంటాయి. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ హ్యాండిల్స్. నేను మేబీ ఆ లో పేజ్ అంటే నా రొటీన్, సినిమా షూట్లు అయినప్పుడు నా రొటీన్కి ఎక్కువ ఫోకస్ చేస్తుంటాను. మరీ తట్టుకోలేనంటే వెళ్ళి నిద్రపోతా, లేచేటప్పటికి అన్నీ సెట్ అయిపోతాయి. బట్ అంత సినిమాటిక్ తట్టుకోలేని పొజిషన్స్ అయితే రాలేదు. ఫైనల్లీ మీ హిట్ సక్సెస్ టూర్స్కి అసలు బాగా వెళ్తున్నట్టున్నారు, ఎక్కడ అసలు ఖాళీ లేదు. ఫార్చునేట్లీ ఆ లవ్ చూడడానికి వెళ్ళడం కుదిరింది. అంటే వేరే 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 ఊర్లో వెళ్ళాం, మొత్తం హైదరాబాద్లోనే సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్సెస్ తిరిగి. అండ్ నాన్నగారు యూఎస్ వెళ్ళారు కదా, అక్కడ రిప్రజెంట్ చేస్తాం. ఆయన లేరని ఇక్కడ, ఆయన రిప్రజెంట్ చేస్తే శైలజ్ గారు, నేను, శ్రీనాథ్, పల్లవి, కోమలి ఈ 5 వెళ్ళాము. వెన్ వీ సీ అదే అండి, ఈ సినిమా నాకు నువ్వు ప్రాపర్ సినిమా చేసి ప్రాపర్గా ఆడియన్స్ ఎమోషన్ ట్రిగర్ చేయగలిగితే ఎంత లవ్ వస్తుందో చూపించింది. థియేటర్కి వెళ్ళినప్పుడు ఆడియన్స్ లవ్ ఎంత బాగుంటుందో చూపించింది. ఇటువంటి ఎలిమెంట్స్ మీరు అన్నారు ఇందాక లో అవుతాయి. ఇవన్నీ నాకు ఒక 3 నెలలు 4 నెలలు స్టఫ్డ్ అయ్యి ఉంటాయి. ఈ లోపల ఇంకో ఆపర్చునిటీ ఉంటుంది, దాంట్లో బిజీ అవుతాం. సో ఇవే యాక్టర్గా క్రేవ్ అయ్యేవన్నీ వీటి కోసమే అండి, చిన్న ప్లస్ కోసం. ఆ ప్లస్ దొరికినప్పుడు తెలియకుండా ఇంకొద్దిగా బాధ్యతగా పనిచేస్తాం, ఇంకొద్దిగా బెటర్గా ఆలోచిస్తాం. ఇది సైకిల్, డబ్బులు వచ్చేసినా అదే ఉంటుంది, డబ్బులు లేకపోయినా అదే ఉంటుంది. లైఫ్ లాంగ్ సైకిల్. ఎంత డబ్బులు వచ్చినా మీకు తెలియకుండా ఇంకో కోరిక ఏదో వస్తుంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ నీకున్న సర్కమ్స్టెన్సెస్లో, నీకున్న స్పేస్లో నువ్వు ఎలాగా దాన్ని కంఫర్టబిలిటీ చేసుకుంటావు దాన్ని బట్టే ఉంటుందండి. సో నేను కూడా చాలామంది ఆర్టిస్టులు చెప్తున్నప్పుడు ఓకే ఇలా ఉంటుందా అంటే దానిలో ఏం పాయింట్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి నేను సెర్చ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. కాన్వర్జేషన్ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడే నేను అనుకుంటూ ఉంటాను. వాట్ ఐ ఫీల్, ఇవన్నీ డైనమిక్ ఫీల్డ్స్ అండి. సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ఈవెన్ మీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్, సినిమా ఇండస్ట్రీ, పాలిటిక్స్, బిజినెస్, ఇవన్నీ డైనమిక్ ఫీల్డ్స్. వాటికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. మీరు వెళ్ళే స్టేజ్లో మీకు ఒక జర్నీ ఉంటుంది, దాంట్లోనే మనం నేర్చుకుంటాం. నాది ఒక జర్నీ ఉంటుంది, దాంట్లో ఒక పెద్ద కథ ఉంటుంది, దాంట్లో నేర్చుకుంటాం. దెర్ ఈజ్ నో ప్రాపర్ ఫార్ములా ఫర్ దిస్ ఇండస్ట్రీస్. ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి, ఎప్పటికప్పుడు మనం బ్రషప్ చేసుకుంటూనే ఉండాలి. అలా ఉన్నన్ని రోజులు మనం ఇది డెఫినెట్గా ఇండస్ట్రీకి జనాలు కావాలి, ఐ మీన్ టాలెంట్ కావాలి, మనకి ఆపర్చునిటీస్ కావాలి. బట్ యూ నీడ్ టు బి రెడీ విత్ ఆ ఎంతూజియాజంతో రెడీగా ఉంటే ఆటోమేటిక్గా అన్నీ అవుతాయని నమ్ముతున్నాను. అండ్ నాకు హ్యాపీలీ లక్కీలీ అదే జరుగుతుంది. సూర్య శ్రీనివాస్ గారు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా నెక్స్ట్ మళ్ళీ పెద్ద ప్రాజెక్ట్లో మళ్ళీ ఇలానే హిస్టరీ తర్వాత నెక్స్ట్ మీరు అన్న ఆ రామ్ కామ్లో కూడా మీరు ఉండాలి. అండ్ 3 రోజెస్ అసలు నేను మర్చిపోయాను, సారీ 3 రోజెస్ నేను చూశాను లాస్ట్. అది పూర్ణ గారు వీళ్ళందరూ అసలుకి చాలా సంగీత్ శోభను. సో వీళ్ళతో కూడా అంతకుముందు మాట్లాడాను, సంగీత్తో వీళ్ళతో. సో చిన్న క్యారెక్టర్ అయినా సరే వాళ్ళిద్దరు పేరు కానీ చాలా బాగుంది. అసలు మీరు చెప్పలేదు అసలు 3 రోజెస్లో మీ క్యారెక్టర్ ఎక్స్టెన్షన్ ఉంటుందా లేదు అంటే డిఫరెంట్ స్టోరీయా ఏంటి అసలు ఇది? 3 రోజెస్ ఫస్ట్ సీజన్ చూసారు కదా, సెకండ్ సీజన్ ఇస్ అగైన్ ఏ డిఫరెంట్ స్టోరీ. అంటే ఎక్స్టెన్షనే, బట్ ఓన్లీ ఈషా రబ్బా, వైభవ హర్ష గారు క్యారీ ఫార్వర్డ్ అవుతున్నారు. ఇంకా 2 అమ్మాయిలు కూడా రివీల్ చేస్తారు. నెక్స్ట్ ఇంకో 2 అమ్మాయిలు కొత్త అమ్మాయిలు, వేరేజ్ కుషిత కల్లపు అండ్ రాశి సింగ్, వీళ్ళు యాడ్ అయ్యారు. ఐల్ బి ప్లేయింగ్ అలాంగ్ విత్ ఈషా రబ్బా. దెర్ ఈజ్ ఎ
బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇంకా టూ ఎర్లీ టు రివీల్ ఆల్ ది డీటెయిల్స్. నేను ప్రమోషన్ అది ఒక స్ట్రాటజికల్గా చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. ముగ్గురు అమ్మాయిలు రివీల్ చేశారు. ఎస్ మీకు 3 రోజెస్ సీజన్ 1 నచ్చింది అంటే దానికి రెట్టింపు ఉంటుంది ఇది. యా నాకు అసలు చాలా బాగా నచ్చింది. ఇంకా దానికి రెట్టింపు ఉంటుంది. ఈగర్లీ వెయిటింగ్ యాక్చువల్లీ సెకండ్ సీజన్. దానిలో అసలు ఈ ముగ్గురికి 3 ఇందులో ఏమైనా చెప్పచ్చలేదు తెలియదు, సత్య గారు కూడా ఉన్నారు. ఓ సూపర్ కామెడీ వేలో కూడా అసలు మామూలుగా కాదు. వైవహర్ష గారు, సత్య గారు వీళ్ళు కూడా ఉన్నారు. ఇది వైవహర్షను లాస్ట్ టైం వాళ్ళిద్దరు కాంబినేషన్ అసలు సూపర్ అన్నమాట. అసలు చాలా ఇష్టం. వర్కౌట్ అవుతుంది, గట్టిగా బాగా రీచ్ అవుద్దని నాకైతే గట్టి నమ్మకం ఉంది. 3 రోజెస్ సెకండ్ సీజన్ బాగా అసలు. అండ్ నా పార్ట్ ఎస్పెషల్లీ ఒక చిన్న స్పెషల్ పార్ట్ బాగుంటుంది, చిన్న ట్రావెల్ ఉంటుంది. ఐ థింక్ ఐ ఎంటర్ ఇన్ ద సెకండ్ ఎపిసోడ్ నుంచి ఎంటర్ అవుతాను అనుకుంటా. చాలా బాగుంటుంది. సో ఫైనలీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మళ్ళీ 3 రోజెస్ అప్పుడు కలుద్దాము. 3 రోజెస్ ఉంది. చైనా పీస్ ఒకటి రిలీజ్ రెడీ అవుతుంది, హీరోగా చేసింది. ఇవన్నీ 1 by 1 వచ్చేస్తాయి డెఫినెట్గా. ఆ ప్రమోషన్స్ లో మళ్ళీ మేము వదలం కదా, ఒక సినిమా ప్రమోషన్ అయిన తర్వాత ఇంకో సినిమా, అప్పుడు మళ్ళీ మేము రెడీగానే ఉంటాం. సార్ నెక్స్ట్ మీ మూవీ రిలీజ్ అవుతుంది కదా అని చెప్పేసి. సో మీరు ఫాలోఅప్ చెప్పండి, మేము ఫాలోఅప్ చేస్తాము. వద్దన్నా ఇంకా వదలం మేము. ఇంటి నుంచి మీ రెగ్యులర్ గా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఆల్ ది బెస్ట్. ఇంతకన్నా కూడా ఇంకా బెంచ్ మార్క్ సెట్ చేసే ఇలాంటి హిట్రీ సినిమాలు మీకు పడాలని. అండ్ నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని చూస్తున్నాను, నేను అప్పటి నుంచే వెయిట్ చేస్తున్నాను బేసిక్లీ బ్రో నుంచే. సో ఫర్దర్ గా కూడా మళ్ళీ అలాంటి కాంబినేషన్స్ రావాలి. సో మంచి పొజిషన్లో ఉండాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్స్ ఫర్ BRK ఛానల్ ఫర్ హ్యావింగ్ మీ అండ్ ఎ వండర్ఫుల్ కాఫీ. అరేబియన్ అఫేర్ నుంచి ఎవరు నా పిక్చర్ వేసి నాకు కాఫీ ఇచ్చారు. ఐ విల్ టేస్ట్ ఇట్ నౌ. అండ్ థ్యాంక్స్ ఆడియన్స్ ఫర్ ద లవ్. కీప్ లవింగ్ సినిమా, కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.